కాశ్యపాన్వయ సంజాతం శ్రీరాఘవార్య సంజాతం శ్రీరాఘవార్య గురోస్తుతం పట్టాభిరామార్యం వందే గణితశాస్త్ర పారగవం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, పర్ణశాల 62వ భాగానికి స్వాగతం. మీకు ఐకమత్యంగా ఉండాల్సిన సమాజం కావాలన్నా, ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ తోటివారితోటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి అనే భావం కలిగిన, అందరితోటి కూడా కలగలుపుగా మనం ఉండాలి, మనతో అందరూ కూడా కలగలుపుగా ఉండాలి అనే భావం కలిగిన వాళ్ళు ఈ శ్లోకాన్ని 108 సార్లు వీలైనన్ని ఎక్కువ రోజులు, వీలైతే 1 సంవత్సరం పాటు చదువుకోవడం మంచిది. రోజు కూడా 108 సార్లు, కనీసం 90 రోజులు, తర్వాత 360 రోజులు చదవండి. ఇది 108 సార్లు చదవండి. మీ పుట్టిన నక్షత్రం రోజుని మాత్రం ఒక్కసారి దగ్గరగా ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోండి. తర్వాత ఇంట్లో చదివేటప్పుడు నైవేద్యం ఏమిటంటే, గ్లాసుడు పాల లోపల 1/4 గ్లాసుడు తేనె ఉంచాలి. కష్టం అవుతుందేమో చేత గ్లాసుడు పాల లోపల 2-3 చెంచాల తేనె దాంట్లో వేసి నివేదన చేయండి. ఆ తీర్థంలా తీసుకోండి, ఫలిస్తుంది. తం వందే దేవం ఈశానం యం శివం హృదంబుజే సతతం యతయః శాంతాః సంజానానాః ఉపాసతే. ఇది కూడా ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. సంగజ్జత్వం సంవదత్వం అంటూ ఉన్న మంత్రం. దాంట్లో ఒక భాగాన్ని తీసుకున్నాడు జైమిని. తం వందే దేవం ఈశానం, దేవదేవుడు, అందరికీ అధికారి అయినటువంటి పరమాత్మ ఈశానుడు, ఆయనకి నమస్కరిస్తున్నాను, నేను శరణాగతి చేస్తున్నాను. యం శివం హృదంబుజే, ఏ క్షేమకరుడైన వాడిని, సుఖకరుడైన వాడిని, ఆనందకరుడైన వాడిని హృదయంలో అట్టే పెట్టుకుని, హృదంబుజే, హృదయం అనే పద్మంలో, అంటే అది పోలిక చెప్పడం కాదు, పద్మకోశ ప్రతీకాశం సుధీరంచాప్యధోముఖం అంటూ ఉపనిషత్తు చెప్పింది. అలాంటి స్వరూపం మన శరీరంలో ఉంటుంది. అంటే గుండెకి దిగువగా 1-2 అంగుళముల తేడాతోటి చిన్న పద్మపు ఆకారంలో ఒక చిన్న మొగ్గవలె ఉంటుంది. దాన్ని వెనక్కి తిప్పగలిగితే, దాన్ని విచ్చుకోగలిగితే పరమాత్మ దర్శనం అవుతుంది. యోగీశ్వరుడు చేస్తారు ఈ పని. అందుకని ఆ హృదంబుజే సతతం, నిరంతరం కూడా, యతయః, యతీశ్వరులైన వాళ్ళు, వాళ్ళు ఏమిటి, అన్ని బంధాలు వదిలిపెట్టిన వాళ్ళు, భగవంతుణ్ణే ధ్యానం చేస్తున్న వాళ్ళు, యతయః, నియమములు కలిగిన వారు, శాంతాః అంటే సర్వేంద్రియ నిగ్రహము కలిగిన వాళ్ళు. శాంతము లేక సౌఖ్యము లేదు అంటాడు ఆయన త్యాగరాజస్వామి. శాంతమంటే ఇంద్రియ ప్రవృత్తిని అణచివేయడము, అదుపులో పెట్టుకోగలగడం అన్నమాట. శాంతాః సంజానానాః, వాళ్ళు ఏ దేవుళ్ళ పేర్లు చెప్పుకొనివ్వండి, ఎలా సాధన చేయనివ్వండి, హృదయంలో పద్మకోశ ప్రతీకాశం అన్న భావనతోటే చేస్తారు తప్ప వేరేలా వాళ్ళు ఆలోచించరు. నా గుండెల్లో రాముడున్నాను ఒకైనా, నా గుండెల్లో హనుమంతుడున్నాను ఒకైనా, ఇవన్నీ కథల కోసం. కానీ అక్కడికి వచ్చేసరికి ఆ హృదయం అనే పద్మం లోపల మొగ్గ తల్లకిందులుగా ఉంటుంది. దాన్ని వెళ్ళకిలా విదాలి, విచ్చుకునేలా చేయాలి. లోపల ఒక దివ్య జ్యోతి ఉంటుంది. అది సంజానానాం ఉపాసతే. అది అలాంటి పరమాత్మని మనము సేవింతుముగాక, ఆరాధన చేయుదుముగాక. ఇది శివ కేశవ ఇత్యాది భేదములన్నిటికీ కూడా దాటిపోయినది. తం వందే దేవం, ఇది చూడ్డానికి స్తుతి మాత్రం శివపరంగా అనిపిస్తున్న సందర్భాన్ని బట్టి. ఒక్కసారి ఉపనిషత్తు తీసుకోండి, నాదబిందు ఉపనిషత్తు అని ఇలాంటివి ఉన్నాయి. అక్కడ దీంట్లో వివరాలు చెప్తారు.
తం వందే దేవం ఈశానం యం శివం హృదంబుజే సతతం యతయ శాంతా సంజానానా ఉపాసతే. ఇది శ్రద్ధగా ఆరాధన చేయండి, మంచి ఫలితాన్ని ఇక మీరు ఒక ప్రాజెక్ట్ ఏదో తీసుకున్నారు, పని మొదలుపెట్టారు, అది జయంగా కావాలి. అలాగే ఆ పని చేయడానికి పనిముట్లు ఉంటాయి, మీకేవో ఒకటి పుస్తకాలు కావచ్చు, పెన్నులు కావచ్చు, మరొకటి కావచ్చు, లేదా పని వాళ్ళే వేరే వేరే విశ్వకర్మ పద్ధతి లోపల ఆ పనిముట్లైనా ఉండొచ్చు, ఏదైనా సరే పరికరాలు అవి సాధన చేసుకోండి, పరికరాలు మీకు లభిస్తాయి. అలా చెయ్యండి. ఈశానం సకలారాధ్యం వందే సంపత్ సమృద్ధిదం యస్య చాసీత్ హరి శస్త్రం బ్రహ్మ భవతి సారథి. ఇది మనకి నారాయణ ప్రశ్నలో కూడా వస్తుంది. ఇది చెప్పడం ఉద్దేశం ఏమిటి? త్రిపురాసుర సంహారం చెయ్యాలంటే పరమశివుల వారికి అందరు దేవతలు సహకరించారు, పంచభూతాలు సహకరించాయి, నారాయణుడు సహకరించారు. ఇంతమంది అంటే త్రిపురములు అంటే ఏమిటనమాట? మనలో ఉండే లక్షణాలు, అవలక్షణాలు ఉంటాయి, అహంకార మమకారములు ఇత్యాదులు ఉంటాయి. అవి 3 పురములవి. అంటే కర్తృత్వ, జ్ఞాతృత్వ, భోక్తృత్వ అహంకారములు. ఈ అహంకారత్రయం పోవాలంటే ఇన్ని కలవాల్సి ఉంటుంది. అది సంగతి ఎక్కడ? అందుకని స్వామికి అందరూ పరికరాల్లా ఏర్పడ్డారు. ఈశానం సకలారాధ్యం వందే. ఆయన అందరి చేత కూడా ఆరాధించబడ్డాడు, సహాయం చెయ్యబడ్డాడు, సహాయం ఇచ్చి తాము అనుగ్రహింపబడ్డామని అనుకున్నారు వాళ్ళంతా. అంతే. సంపత్ సమృద్ధిదం. ఆ 3 పురములని నాశనం చేసి ఆ 3 పురముల గొప్ప సంపదని దేవతలకందరికీ వచ్చేలా కాదు, ప్రపంచమంతా వచ్చేలాగా చేసి అధికారాన్ని మళ్ళీ ఇంద్రుడికి అప్పచెప్పి యస్య చాసీత్, ఎవరికైతే హరి శస్త్రం, శ్రీ మహావిష్ణువే శస్త్రముగా మారాడు, బాణముగా మారాడు. మేరు పర్వతమే విల్లుగా మారింది, వాసుకి నారిగా మారాడు. ఈ కథంతా మీకు తెలుసు కదా. హరి శస్త్రం బ్రహ్మ భవతి సారథి. ఆ రథం నడిపించడం కోసం చతుర్ముఖ బ్రహ్మే సారథిగా మారాడు. అంటే త్రిమూర్తుల వల్లనే జరిగింది త్రిపురాసుర సంహారం. అంతేకాదు, త్రిపురాసుల భార్యల పాతివ్రత్యం నాశనం కావాలి, దానికోసం ఇంకొక రూపంలో వెళ్ళి వాళ్ళ మనసులు కలవరపరిచారు. అలాంటి జరిగింది ఇదంతా. అందుకని అంటే సర్వకార్య జయము, సర్వవిధ ప్రాప్తి, పరికరముల ప్రాప్తి, అందరూ నా వాళ్ళు కావాలి. ఇది ఈశానం సకలారాధ్యం వందే సంపత్ సమృద్ధిదం యస్య చాసీత్ హరి శస్త్రం బ్రహ్మ భవతి సారథి. శస్త్రం అంటే మంత్రప్రయోగం లేకుండా వదిలిపెట్టే పరికరం పేరుది, ఆయుధం పేరుది. అస్త్రం అంటే ఏమిటి? మంత్రముతో అది గడ్డి పరకని వదిలిపెట్టచ్చు, చేతిలో అట్ల కాడని విసరచ్చును, లేదా ఓ బండరాయిని విసరచ్చును, ఏదైనా చేయొచ్చు. ఆ మధ్య ఎవరో కుర్రాడు పాపం మినిస్టర్ గారిని కొట్టడానికి అని చెప్పి ఓ గులకరాయి విసిరట్ట. అది వచ్చి ఎక్కడో మైక్కి తగిలి ఆయన నెత్తి మీద తగిలి అక్కడి నుంచి పక్కకి పడి గాయం చేసిన పాపం. అదేవాడు అస్త్రప్రయోగం వాడికి ఏమన్నా తెలుసున్నది? ఏమిటో చెప్తారు కబుర్లంతా కూడా మన వాళ్ళు. అంచేత శస్త్రానికి అస్త్రానికి తేడా అది. యస్య చాసీత్ హరి శస్త్రం బ్రహ్మ భవతి సారథి. అలాగే దుష్కర కార్యసిద్ధి, దానికోసం కూడా దీనికి సంబంధించిన మంత్రమే. కష్టపడాల్సి వస్తుందండి, పని అవ్వటం లేదు. త్రిపురాసుర సంహారం కంటే కష్టమైన పని అండి మీకు, ఆలోచించండి. అందుకనే చెప్తున్నాడు ఎవరు? మన జైమిని మహర్షి. ఇది వాచసనేయ సమితిలో ఉన్న వేదమంత్రాన్ని అందంగా తీసుకున్నాడైనా. వేదాస్య రథ నిష్ఠాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతక బాణకార్ముకయుక్తాభ్యాం బాహుభ్యాం ఉతతే నమః. స్వామి, ఆ రథం మీద ఉన్న ఏ పాదాలు, ఆ పాదాలకి నమస్కారమయ్యా. అద్భుతమైన ఆయుధాలు పట్టుకున్నాయే, ఆ బాహువులకి నమస్కారమయ్యా.
అంతేకాదు నీవు త్రిపురాంతకుడిగా తర్వాత పేరు తెచ్చుకున్నావు. అలాంటి స్వరూపానికి నువ్వు తలుచుకుంటే, పరమాత్మ మీరంతా తలుచుకుంటే క్షణకాలంలో నాశనం చేయలేరా? చేయగలరు. కానీ వాళ్ళకి ఇచ్చిన వరాలు నిజం చెయ్యాలి అంటే వేదవాక్యాలు అబద్ధం కాకూడదనడానికి ఇది అవసరం. వేద అస్య రథ నిష్ఠాభ్యాం. 4 వేదములే అవి కాస్త అశ్యములుగా మారి సకల సృష్టి యావత్తు రథం కింద మారింది. వేదాశ్వ రథ నిష్ఠాభ్యాం. దాని మీదే 2 పాదాలు పెట్టి నిలబడ్డావు. కుడికాలు గట్టిగా పెట్టి ఎడమకాలు ముందుకేసి నిలబడ్డావు. వేదాశ్వ రథ నిష్ఠాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతక బాణకార్ముకయుక్తాభ్యాం. నీ పాదాలకి నమస్కరిస్తున్నాం. బాణకార్ముక. బాణం అంటే బాణమే, కార్ముకం అంటే విల్లు. అద్భుతంగా ఈ బాణములను పంపించగలిగేది. ఈ కార్ముకం దేనికి సంకేతమో తెలిసిన? ఓంకారానికి. అకార ఉకార మకారములు. అకారం పై భాగము, ఉకారం కింది భాగము, మధ్యని కలిపేది కింది భాగం మకారము, మధ్యని కలిపేది ఉకారము. అకార ఉకార మకారములు. అకారం పరమాత్మ, ఉకారం అమ్మవారు, మకారం జీవుడు. ఈ జీవుణ్ణి పనిగట్టుకు పై కలుపుతుంది కాదక్కడ, పైనున్న పరమాత్మని కిందకి దించుతుంది. అది విశేషం ఇక్కడ. అలాగా అకార ఉకార మకారములు. ప్రణవోహ్యయం ధను శరోహ్యాత్మ. ఇలాంటి దాంట్లో చాలా అందంగా చెప్పారు. చాలా పెద్దదైపోతుంది ఇప్పుడు చెప్తేను. అందుకని బాణ కార్ముకయుక్తాభ్యాం బాహుభ్యాం ఉత తే నమః. నీకు అలాంటి బాహువులకి నమస్కారమయ్యా అంటున్నాడు జైమిని. త్రిపురాసుర సంహార చిత్రపటం ఉంటే మంచిదే, లేకపోయినా ఇబ్బంది లేదు. మనస్సులో పెట్టుకోండి, ఆరాధన చేయండి. 108 సార్లు జాగ్రత్తగా చదవండి. వడపప్పు, పానకము, చలిమిడి, చిమ్మిలి ఏ ఉంటే అది నివేదన చేయండి. ప్రసాదంలా తీసుకోండి. 11 సోమవారాలు దగ్గరలో ఉన్న శివాలయంలో అర్చన చేయించుకోండి. రుద్రాభిషేకం చేయించుకున్న విశేషమే. స్వస్తి. వేదాశ్వ రథనిష్టాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతక బాణకార్ముకయుక్తాభ్యాం బాహుభ్యాం ఉతతే నమః. అలాగే ఇంకొక మంత్రం కూడా దీనికి సంబంధించి చెప్పుకుని ఈ భాగం ముగించుకుందాం. మహతే మేరు రూపాయ నమస్తే అస్తు ధన్వినే నమస్తే వాసుకిజ్యాయ విష్కిరాయ చ శంకర. ఇక్కడ విష్కరాయ అన్నది విష్కిరాయ ఉంది, విష్కరాయ కూడా ఉంది. వ్యాకరణ సూత్రం చేత శబ్దం మారింది. మహతే మేరు రూపాయ. మేరు రూపం, మేరువే నీ చేతిలో మారింది కదా బ్రహ్మాండంగాను. నమస్తే అస్తు ధన్వినే, అది కాస్త మేరు పర్వతం కాస్త ధనుస్సు కింద మారిందయ్యా. అసలు నువ్వే ఆ రూపానివి కదా. నమస్తే వాసుకిజ్యాయ. వాసుకి జ్యాగా మారాడు అంటే అల్లతాడుగా మారాడు మహానుభావుడు. విష్కిరాయచ, వి ఇషు కరాయచ, అది కాస్త విష్కిరాయ అంది. విశేషమైన బాణములను చేతిలో కలిగి ఉన్నవాడా. చాలామందికి తెలియక ఈ శ్లోకం తప్పనుకుని విష్కరాయచ అంటారు. దాని కాస్త విష్కర అనేసరికి ఇంగ్లీష్ పదం తీసుకుని విష్కర్స్ అంటే మీసములు అని చెప్పి అర్థం చెప్పి ఉన్నారు దుర్మార్గులు. విషు అంటే విశ్వరూపములైన వివిధ రూపములైన వి ఇషు కరాయచ. అలాంటి అద్భుతమైన బాణములు ధరించిన మహానుభావుడ శంకర. ఇది అంటే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. విష్కర్స్ అనగానే మూతి మీద మీసం, అప్పుడే మీసం వచ్చింది ఆయనకి, ఇలా చెప్పకండి, కబుర్లు చెప్పొద్దు దయచేసి. మహతే మేరు రూపాయ నమస్తే అస్తు ధన్వనే నమస్తే వాసుకిజ్యాయ విష్కిరాయ శంకర. సుఖాన్ని కలిగించే స్వామి మమ్మల్ని రక్షించవయ్యా అంటూ ఇక్కడ ఇంకొక మంత్రం కూడా ఇక్కడే మనం చెప్పుకుందాం. అదేమిటి? శత్రుబాధ నిరసనం కోసం ఇది వాజసనేయ సంహిత. నమః
పరశవే దేవ శూలాయ అనలరోచిషే హరి అగ్ని ఇందు ఆత్మనే తుభ్యం ఉతతో ఈషవే నమ. ఇది కూడా వాజర్షణీయ సమేతలో మంత్రమే. నమ పరశవే, పరశు. ఈ పరశు లోపల లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి విష్ణు పురాణం చెప్పింది. పరమాత్మ రకరకాల రూపాలు ఎత్తితే ఆయన పరశురాముడయ్యాడే. రాముడి యొక్క అంశలో విష్ణు ఉంటే పరశువు లోపల స్వామి చేరాట, అమ్మవారు చేరిందట. పరశవే దేవ అంటే పరశవే, ఇతరులందరినీ కూడా అవలీలగా అందరికీ పాడేయగలిగిన శక్తి కలిగిన వాడు. శూలాయ, త్రిశూలం ఉంది అంటే 3 భాగాలుగా ఉన్నది. ఒకటి నుంచే 3 అయ్యాయి. ఇదే తర్వాత పినాకమయ్యింది, మరో సందర్భంలో చెప్పుకున్నాం. అనలరోచిషే, ఈ త్రిశూలం మామూలుగా ఉండదండి, ఏదో సౌందర్యం కోసం పెట్టింది కాదు. నిప్పుల వంటి కాంతితోటి వెలిగిపోతూ ఉంటుంది, త్రేతాగ్నుల స్వరూపంలాగా. అనలరోచిషే హరి ఇందు అగ్ని ఆత్మనే అంటే అక్కడ చంద్రుడు, సూర్యుడు, అగ్ని ముగ్గురిని కూడా ఆత్మగా కలిగిన వాడు. ఆయన కన్నులు కదండి, ఆత్మ అంటారేమిటి? అందుకనే చమత్కారం యజుర్వేదంలో ఉంది. తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి. ఈ శరీరంలో ఉండే ఆత్మకి శరీరం బయట కనిపించే కంటికి తేడా లేదు భావం చెప్పడానికి. అది ఆ చెప్పడానికి వేరే కారణం ఉంది. అందుకని హరి అగ్ని ఇందు ఆత్మనే, ఈ 3 కూడా కన్నులుగా కలిగినవాడ ఆత్మనే. తుభ్యం ఉతతో ఈషవే నమ. అంతేకాదు ఉతతో ఈషవే నమ, అంతేకాదు నీ దగ్గర ఉన్న బాణానికి కూడా నమస్కారం పెడుతున్నాం అంటూ శత్రుబాధ నిరసనం కలుగుతుంది. ఇది శ్రద్ధగా చేయండి. ఇది కూడా 108 సార్లు చేసుకోవడం మంచిది అని జ్ఞాపకం చేస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం. స్వస్తి.